చెప్పండి హల్లెలూయా. రండి పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీకి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. కొలసీ సంఘానికి చదవండి 3వ అధ్యాయము 3వ వచన భాగం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇది ప్రాముఖ్యమైన మాట. చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభు ఈ వాక్యము మన వినికుడిలో దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ, సంఘ పెద్దలకు ప్రత్యేకమైనటువంటి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అందరికీ దేవుడు, ఆమేన్. ఆయన గొప్పవాడు అనేటువంటి మాట చెప్పడానికి ఏమాత్రము కూడా ఆలోచన లేదు. గల కారణం ఏంటంటే, ఈ రోజున గొప్పవాళ్ళు అనబడినటువంటి వారు మనుషులు ఎంతోమంది ఉండొచ్చేమో కానీ ఆ గొప్ప మనసు అనేక మందిలో లేదు. ఏంటి ఆ మనసు అంటే, యేసు ప్రభువు లాంటి మనసు ఏ ఒక్కరిలో కూడా లేదు కనుక వారు గొప్పవారు అని నేను తలంచట్ల. గల కారణం ఏంటంటే, గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువు తప్ప మరొకరు ఎవరు లేరు. ఆ గొప్ప మనసు యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటా మనసు? అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది యేసు ప్రభు మనసు. యేసు ప్రభు మనసు యొక్క ఆలోచనలో, ఆ మనసులో ఉండేటువంటి ఆ తలంపులలో ఆ యేసు ప్రభు ఏం ఆలోచిస్తున్నాడో అటువంటి తలంపులే ఈ అపోస్తల పౌలు కూడా తలంచుచున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో ఇంతవరకు భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకున్నాడేమో, ఇంతవరకు భూ సంబంధమైనటువంటి వాటి మీద అనేకమైనటువంటి తలంపులు కలిగిన వాడిగా ఉన్నాడేమో, ఇంతవరకు భూ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడ్డాడేమో, ఇంతవరకు భూ సంబంధమైనటువంటి వాటి మీద ఎదురు చూశాడేమో, ఇంతవరకు భూ సంబంధమైనటువంటి వాటి మీద వేగిరిపడ్డాడేమో, ఇంతవరకు భూ సంబంధమైన వాటి మీద అటు ఇటు ప్రాకులాడుతూ దానికోసమే కష్టపడ్డాడేమో. కానీ యేసు ప్రభు రుచి అతని జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభు మనసు అతని జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము అతనికి అర్థమైన తర్వాత ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీదనే ఆశ పెట్టుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనందరికీ కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని తలంపులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇలా జరిగితే బాగుంది కదా, నేను ఇంత పెద్ద మేడ కట్టుకుంటే బాగుంది కదా, నా జీవితం ఇంతగా మారిపోతే బాగుంది కదా అనేటువంటి తలంపులు ఉండడం మంచిది కాదు, మంచిదే, తప్పనట్లేదు. కానీ వాటికంటే మంచిది మరొకటి ఉంది. ఏంటో తెలుసా? అది పరమందున్నది. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకని యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవము లేనిది ఏ మనుషుడు కూడా బ్రతక లేడు. మనిషి జీవించుచున్నాడు కనుక వాడికి అంత విలువ, మనిషి జీవించుచున్నాడు కనుక వాడికి అధికారం, మనిషి జీవించుచున్నాడు కనుక అంతగా హెచ్చింపబడుతూ ఉన్నాడు. అదే జీవము లేనివాడైతే ఏ ఒక్కరు కూడా తన దగ్గరికి వెళ్ళరు, ఏ ఒక్కరు తనతో మాట్లాడరు, ఏ ఒక్కరు తనను పలకరించరు, ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. అందనా వైపు చూడాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 3వ వచనంలో ఇదిగో ఏలయనగా మీరు మృతి పొందితిరి. మృతి పొందితారంటే ఈ లోకానుసారంగా చచ్చిపోయారు, ఈ లోకానుసారంగా మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరి మేము చచ్చిపోయాం కాబట్టి మరి మా జీవం ఏది అని అడిగితే, మీ జీవము ఎక్కడుందో తెలుసా? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ లోపల చాలామంది అంటూ ఉంటారు, రే
యేసు ప్రభు నమ్ముకున్నారా, యేసు ప్రభు వెంబడిస్తూ ఉన్నారా, యేసు ప్రభు దగ్గరికి వెళుతున్నారా అనుకునేటువంటి వారందరూ చాలామంది ఉన్నారేమో. అనుకోనివ్వండి, ఎన్నో మాటలు చెప్పనివ్వండి, సరుకు కొననివ్వండి, ఒకేలా ఎగతాళి చేయనివ్వండి, ఎన్ని అనుకున్నా వాళ్ళకి తెలియని ఒక సందర్భం ఏంటంటే మనము జీవమును పోగొట్టుకోలేదు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది మీరు గమనించట్లేదు తెలియదు కానీ కొంతమంది తల్లులు మహానుభావులు ఉంటారు. భర్త బయట నుంచి కొంచెం క్షమించాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే చుట్టాలు పట్టలు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, భర్త కోసం వండినటువంటి కూరలో కొంచెం తీసి భర్తకు దాచి పెడతారు తల్లులు. ఆమె చాలా మంచిది ఈ అలవాటు. నా భర్త తినాలి, ఇది నా భర్త కోసం వండింది కదా అని ఏ తల్లి అయితే ఆలోచిస్తుందో ఆ తల్లి వచ్చిన వారికి వడ్డిస్తుంది. అలాగని లేనటువంటి భర్త కోసం కూడా కొంచెం తీసి జాగ్రత్త పెడుతుంది. నేను అంటానండి, ఈ లోకమంతా ఏకమైపోయి మనల్ని ఎగతాళి చేసినా, గేలి చేసినా, ఒకవేళ అవమానపాలు చేసినా మనం జీవమును పోగొట్టుకున్నామేమో అని ఈ లోకం అనుకున్నా మన జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడింది. ఆమేన్. ఇప్పుడు నన్ను మాట అడిగినామండి, దాచబడింది ఏదైనా ఖచ్చితంగా మన ఎదుటికి వస్తుందా రాదా? వస్తుంది. ఆ దాచబడినటువంటి ధనం ఇదిగో అది జీవం. ఆ జీవాన్ని పొందుకోండి, ఆ జీవాన్ని సంపాదించుకోండి. నన్ను మాట్లాడినవండి, ఈ రోజున ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, వారి ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. నేను తప్పనట్లేదు, కానీ ఇక్కడి నుంచి అనేకమైనటువంటి ఆశలతో, ఆసక్తితో, కుటుంబ భారంతో, పిల్లల భారంతో, వారి చదువులతో, అనేక రకాలైనటువంటి అప్పులతో సతమతం అవుతూ ఏదో ఒక రూపాయి వెనకేసుకుందామని ఎంతో ఆలోచన కలిగి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితులు ఈ రోజున వాళ్ళు ఎంతగానో భయపడుతూ ఉన్నారు, బెంబెలెత్తిపోతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మాకెవరి దిక్కు అన్నట్టుగా వారు ఎంతగానో ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. క్రైస్తవుల్లో ఉండేటువంటి ఒక బలమైనటువంటి ధైర్యం ఏంటి చెప్పమంటారా? యేసు ప్రభునందు నాకు జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చనిపోయినా నాకు పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది, పరలోక రాజ్యంలో నాకు చోటు దొరుకుతుంది, పరలోక రాజ్యంలో నేను స్వతంత్రించుకుంటాను, నా యేసు ప్రభుతో కూడా యుగయుగాలు ఉంటాను అనే ఒక బలమైన ధైర్యం, నిరీక్షణ ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే ధైర్యాన్ని లోకమంతటికి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అదే ధైర్యమును అనేక మందిలో నింపడానికి యేసు ప్రభు మన శరీర రీతిగా మానవులు ఏ రీతిగా అయితే జీవిస్తున్నారో అదే మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఉద్భవించాడు నా యేసయ్య. ఉద్భవించిన యేసు ప్రభు మన కళ్ళ ముందు అనేకమైనటువంటి మనుషులకు స్వస్థతనిచ్చాడు, వారు బ్రతుకును మార్చాడు, ఆత్మనిచ్చాడు, దెయ్యాలతో పోరాడుతున్నటువంటి వారందరూ కూడా ఆయన విడిపించాడు, స్వస్థపరిచి లేవనెత్తాడు, వారందరినీ బ్రతకమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని, సత్యాన్ని తెలుసుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇంతవరకు నేను లోకంలో బ్రతికాను, ఇంతవరకు పాపములో బ్రతికాను, ఇంతవరకు నా జీవము అనేక రీతిలుగా నాకు ప్రాణం ఉంది కదా, జీవం ఉంది కదా, శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, నేను చేసేదే మంచి, నేను చేసేదే గొప్ప పని, నేను చేసేదే ఉన్నతమైన పని అని చెప్పి ఇష్టానుసారంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారిని, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వారిని అనేక రీతిలుగా హింస పెడుతూనే ఇదే సత్యమని వెంబడిస్తూ అనేక రీతిలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఒక రోజున యేసు ప్రభు దర్శనానికి లోబడిపోయిన పౌలు, యేసు ప్రభు మాటకు అంగీకరించిన పౌలు, యేసు ప్రభు బోధను అంగీకరించిన పౌలు, యేసు ప్రభుతో నడవడానికి, ఆ శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, అవమానాలు పాలవడానికి ఆయన నిశ్చయించుకొని నిరీక్షణతో ముందుకు కొనసాగుతూ తాను సంపాదించినందుకు కూడా ఒక మాట అన్నాడు, ఇదంతా కూడా పెంటతో సమానం, ఇది నాకు అక్కర్లేదు, నా జీవము ఈ డబ్బులో లేదు, నా జీవము ఈ సంపదలో లేదు, నా జీవము ఈ పరపతిలో లేదు, నా జీవము ఈ అధికారంలో లేదు, కానీ నా జీవం క్రీస్తుతో పాటు అదిగో ఆ సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని యొద్ద దాచబడింది. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఆ జీవాన్ని నేను పొందుకుంటాను, ఒక రోజున ఆ జీవాన్ని స్వతంత్రించుకుంటాను, ఒక రోజున ఆ జీవమైనటువంటి యేసు ప్రభు దగ్గర నేను ఉంటాను. ఈ రోజున చాలామంది
తాను సంపాదించుకున్నదంతా కూడా అనేక రీతిలుగా వెనకేసుకుంటున్నారేమో కానీ ఒక రోజున తన ప్రాణం గురించి ఆలోచన లేకుండా బ్రతికేవారు ఎంతమంది లేరు చెప్పండి. ఈ రోజున ఎంత రోగం వచ్చినా కానీ పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత బాధ కలిగినా కానీ ఒకరోజు కష్టపడకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి ఆ బాధను పక్కన పెట్టి, ఆ కష్టాన్ని పక్కన పెట్టి అనేక రీతిలుగా దిగమింగుతూ ఏదో ఒక రోజున ఏదో ఒక గంట కష్టపడితే ఆ డబ్బు అనేది వస్తుంది కాబట్టి నా పిల్లలకో, నా భర్తకో, నా భార్యకో, నా ఇంటి వారికో సరిపోతుంది కదా అని ఆలోచనతో వెళ్ళిపోతారు తప్ప ఈ జీవము, ఈ ఆత్మ, ఈ బలము ఇచ్చినటువంటి దేవుని దగ్గర నేను ఉండాలి అనేటువంటి తలంపులు ఏ ఒక్కరిలో కూడా రావట్లే. ఆ తలంపులు వస్తాయి ఎంత బాగున్నాం, ఆ ఆలోచనలు వస్తే వాళ్ళ జీవితం ఎంత బాగున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక రోజున దావీదు 400 మందితో అరణ్యములో ఉంటున్నప్పుడు, తన సైనికులతో అనేక రీతిలుగా బ్రతుకుతున్నప్పుడు సౌలు తరుముతున్నాడని తెలుసుకుని దాక్కోవడానికి అరణ్యములో ఉండిపోయాడు. ఒక రోజున అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ కొంతమంది సైనికులు తను ఏం చేశారంటే దగ్గరలో ఉండేటువంటి ఒక ఇంటికి పంపించాడు. అతని పేరు నాబాల్. చెప్పండి, ఏ పేరు? నాబాలు. ఈ నాబాలు అనేక గొర్రెలు కలిగినటువంటి వాడు, అనేక సంపద కలిగినటువంటి వాడు. ఈ సంపద కలిగినటువంటి అతని దగ్గర ఇదిగో మేము అరణ్యంలో ఉన్నా గనక ఒక రాజుగారు ఆజ్ఞాపిస్తే ఏ ఒక్కడైనా మాట వింటాడు అని చెప్పి దావీదు రాజు చెప్పగానే ఆ సైనికులు వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదిగో మేము అరణ్యంలో ఉన్నాము, మేము దావీదు యొక్క సైనికులము, మేము దావీదు యొక్క పరివారము, ఇదిగో మా రాజుగారు అక్కడే ఉన్నారు, కొంచెం ఆకలి తలమటిస్తూ ఉన్నారు, మేము ఇంచుమించు 400 మంది ఉన్నాం, మాకు తినడానికి కొంచెం ఆహారం ఇవ్వండి అయ్యా అని సంపద కలిగినటువంటి వాడు, గొర్రెలు మేకల మందలు కలిగినటువంటి ఈ నాబాలును ఇదిగో దావీదు అడగమని పంపించాడు. దేవునికి స్తోత్రం. బాగా వినండి, ఎప్పుడైతే ఈ మాట అడగానే నాబాలు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన ఎంత రాజు అయితే మాత్రం ఏంటి, ఆయన మాట మేము వినాలా, ఆయన మాట మేము చెవియొగ్గాలా అన్నట్టుగా వ్యతిరేకముగా మాట్లాడాడు. చెప్పిన మాట వినకుండా ఏమీ లేదు అని చెప్పి ఆ వచ్చినటువంటి సైనికుల్ని గుండు గురిగించి అనేక రీతిలుగా వారందరిని ముందుకు పంపించి అక్కడే వదిలిపేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు ఉక్రోషంతో, కోపంతో రగిలిపోయి నాబాలును చంపడానికి 400 సైనికులు వేసుకుని వచ్చేస్తున్న సందర్భంలో భార్య ఉత్తమరాలు అబీగయలు, నాబాలు భార్య అబీగయలు, ఈ ఉత్తమరాలు చేసిన పని ఏంటంటే వెంటనే ఒక పనివాడిని పిలిచింది, గాడిదని తీసుకెళ్ళమంది. అనేకమైనటువంటి సైనికులకు రాజుగారికి కావలసినటువంటి తిండి పదార్థములను కూడా వెంటనే తయారు చేసి ఆ గాడి మీద ఎక్కించుకుని, రే ముందు మీరు పోండ్రా అని చెప్పి వాడిని పంపించి వెనకాల ఆమె కూడా గాడిద మీద ఎక్కుతూ ఆ రీతిగా నడుచుకుంటూ రాజుగారి ముందుకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. రాజు ఉగ్రుడై, రాజు కోపంతో వస్తూ ఉంటున్నప్పుడు ఈ రాజుని ఎదుర్కోవడానికి ఉత్తమురాలైనటువంటి అబీగయలు అతని ఎదుర్కొంది, వెళ్ళింది, మాట్లాడుతుంది, రాజా దయచేసి నన్ను క్షమించండి, నా భర్త మొరటువాడు. నా భర్త ఎటువంటి వాడు? మొరటివాడు, అతనికి ఏమీ తెలీదు, తప్పుగా చెప్పేయడము, దయచేసి నన్ను బట్టి నా భర్తను క్షమించండి, నన్ను బట్టి నా ఇంటి వారిని క్షమించండి, నన్ను బట్టి నా కుటుంబాన్ని క్షమించండి అని చెప్పి రాజుగారి దగ్గర వెంటనే తీర్మానం తీసుకొని ప్రాధేయపడి బ్రతిమిలాడిన ఉత్తమరాలు అబీగయలు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాను తెలుసా? నాబాలు మొరటివాడైన నాబాలు యొక్క ప్రాణం, నాబాలు యొక్క జీవం అబీగయలు ఉత్తమురాలుగా తను ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా జవాబియ్యాలో, ఏ రీతిగా రాజు దగ్గర సమాచారం అందించాలో అన్ని రకాలుగా ఆమె ఎంతగానో మాట్లాడి సాహసించి నాబాలును కాపాడింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈరోజు మనం చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి మనకు బదులుగా యేసు ప్రభుల వారు తండ్రి దగ్గర వేడుకుంటున్నారేమో తెలుసా? అయ్యా, ఇంకొక అవకాశం ఇవ్వండి ఈ మేడవరం గ్రామానికి, ఇంకొక అవకాశం ఇవ్వండి ఈ మేడవరం సంఘస్థులకు, ఇంకొక అవకాశం ఇవ్వండి ఈ మేడవరంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి. వారు మారతారయ్యా, దయచేసి వారిని శిక్షించద్దు, వారిని కొట్టద్దు, వారిని వదిలిపెట్టేయద్దు, వారిని నరకంలోకి పంపించద్దు, అగ్నిగుండానికి ఆహుతి చేయొద్దు అని యేసు ప్రభు మనకు బదులుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమలారా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అంటాను, నీ కోసం ప్రార్థించే సంఘంలో నువ్వు ఉన్నావా?
నీ కొరకు కన్నీరు కాచేటువంటి సంఘంలో నువ్వు ఉన్నావా? నీ కొరకు బాధపడేటువంటి సంఘంలో నువ్వు ఉన్నావా? నీ కొరకు ఆలోచించేటువంటి సంఘంలో నువ్వు ఉన్నావా? నీ జీవం ఏ పాటిది? చదవండి ఒకసారి యాకోబు పత్రికలో ఆయన రాస్తూ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మన జీవం ఏ పాటిది? చదవండి 4వ అధ్యాయము 13వ వచ్చిన భాగం లేదా 14 వచ్చిన భాగం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవునికి స్తోత్రం. మీ జీవమే పాటిది. ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు కన్ను మోస్తామో మనకు తెలియదు. కానీ మనకంటే ముందుగా నజరేయుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే వచ్చారు. ఆమేన్. వచ్చిన యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన మరణించాడు. అందుకే నేను అక్కడ ఒక పాట పాడారు కదా, అపరాధిని యేసయ్యా కృప చూపి బోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. దేవునికి స్తోత్రం. అయ్యా నేను అపరాధిని, నేను నిరపరాధిని కాదు. నేను ఎన్నో పాపములు, దోషములు, అనేకమైనటువంటి అబద్ధములు ఎన్నో రీతిగా నేను చేశాను ప్రభువా. నేను అపరాధిని, నేను క్షమించు, నీ కృప నా మీద చూపించు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆయన ఇంతవరకు మన మీద కృప చూపించారు కాబట్టి ఇంతవరకు సజీవులుగా ఉన్నాం. ఆమేన్. లేకపోతే ఎప్పుడో మీరేమైపోతారో తెలియదు కానీ నేను ఎప్పుడూ చనిపోయేటటువంటి వాడిని. దేవుడు నా జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడండి కేవలం తన ఉచితమైన కృప మాత్రమే. నా భక్తి కాదు, నా తెలివితేటలు కాదు, నా టాలెంట్స్ కాదు, నా ప్రార్థనా జీవితం కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. I can say one thing, without the Lord and Savior Jesus Christ, I am not able to live on this earth. యేసు ప్రభు లేనిదే ఈ లోకంలో నేను బ్రతకడానికి అర్హుడిని కాను. అలాంటిది నా ప్రభు నాకు ఎంత అధికారం ఇచ్చాడంటే, ఇంతగా నన్ను ప్రేమించాడంటే నా మీద ఆయనకి ఎంత ప్రేమ అండి, నా మీద ఆయనకి ఎంత జాలండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అబ్రాహాము లాంటి విశ్వాసం మనకు లేకపోయినా, యాకోబు లాంటి మగసిరి గల ప్రార్థన మనలో లేకపోయినా, దానియేలులాగా ప్రార్థనా జీవితం మనకు లేకపోయినా, ఇంకా చెప్పాలంటే ఇదిగో దావీదులాగా ప్రార్థనా జీవితం మనకు లేకపోయినా, మోకాళ్ళ జీవితం మనకు లేకపోయినా, ఇదిగో అనేకమైనటువంటి పరిచారకులు చేసేటువంటి ఆ పరిచర్య మనం చేయకపోయినా, ఇంకా మనం బ్రతుకున్నామంటే, ఇంకా మనం జీవిస్తున్నామంటే గల కారణం మన దేవుడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారి కృప, ఉచితమైన కృప తప్ప మరొకటి లేనే లేదు. మన జీవం ఏ పాటిది? అక్కడ అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆమేన్. మీరు బాగా గమనించండి, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి మన జీవితం ఇంచుమించు ఇన్ని సంవత్సరాలు కాపాడంటే ఆలోచించండి. ఎవరిచ్చారు ఈ జీవితం? గవర్నమెంట్ ఇచ్చిందా? మన నాన్నగారు ఇచ్చారా? అమ్మగారు ఇచ్చారా? బంధువులు ఇచ్చారా? రక్త సంబంధికులు ఇచ్చారా? పొరుగువారు ఇచ్చారా? ఈ రోజున అనేకమైనటువంటి వారందరూ కూడా బయట తిరుగుతూ ఉన్నారు, అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బైక్ రేసులు పెట్టుకుంటూ ఉన్నారు, ఎన్నో యాక్సిడెంట్లు పాలవుతూ ఉన్నారు, హాస్పిటల్ అనేక రోగాలతో బాధపడుతున్నారు. ఎవరిచ్చారు ఈ జీవితం అడిగితే దేవుడు. ఆ దేవుడు మనము నమ్మినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. అమ్మా చాలామంది నిద్రపోతూ ఉన్నారు. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, నేను ముగిస్తూ ఉన్నాను. ఇదిగో మీ జీవము క్రీస్తుతో పాటు దేవుని యందు దాచబడింది. ఆమేన్. ఆ దాచబడినటువంటి జీవమును మనం పొందుకోవాలంటే క్రీస్తుతో పాటు అన్నారంటే క్రీస్తులో ఉంటే ఆ జీవము నీదే. ఆమేన్. చెప్పండి ఆమేన్. అవునా కదా? మనం క్రీస్తుతో ఉన్నామనుకోండి, ఆయన బాటలో నడిచామనుకోండి, ఆయన అనుకున్నట్టుగా చేసామనుకోండి, ఆయనతో పాటు దాచబడిన జీవం మనదే, మన సొంతం.
ఈ రోజున చాలామంది చూడండి, అనేక రీతిలుగా ఎన్నో పరిస్థితులు గుండా వారు వెళుతున్నప్పటికైనా ఆ జీవము నా క్రీస్తు యందు దాచబడిందని, ఆ దేవుని దగ్గర ఉందని ఎవరు తెలుసుకోలేక ఏమవుతుందండి, పర్లేదులేరండి, చచ్చిపోతే ఏమవుతుంది అన్నట్టుగా ఇష్టానుసారంగా చాలామంది బ్రతకట్లేదా? అలా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి నా యేసు ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు, రండి మీ జీవమునకు నేను గ్యారంటీ. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మీ జీవమునకు నేను గ్యారంటీ ఇస్తాను, నా దగ్గరికి రండి అని యేసు ప్రభుల వారు మనం చేసినటువంటి దోషములకు బదులుగా, మనం చేసినటువంటి పాపములకు బదులుగా ఆయన సిలువలో కలువరిగిరిలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన నమ్మదగిన దేవుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఆమేన్. ఈ భూ సంబంధంలో ఏముంటాయి? ఏడుపు ఉంటుంది, బొబ్బలు ఉంటాయి, కేకలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనేక నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇది కాదు మనకు కావాల్సింది, పైనున్నది కావాలి. దేవునికి స్తోత్రం. అబ్రాము చూడండి, అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగిన అబ్రాము అన్నిటినీ విడిచిపెట్టాడు. అబ్రాముకి ఏం దొరికింది? నిందలేగా, అవమానాలేగా, దెబ్బలేగా, తిట్లేగా, అనేకమైనటువంటి వాటన్నిటిని భరించాడు, తట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుడు అంటున్నాడు, అయ్యా లేక పుట్టినటువంటి కుమారుడు నాకు ఇచ్చాను. కానీ అబ్రాము ఇవ్వడానికి ఇష్టపడగల కారణం ఏంటంటే, అబ్రాము కావాల్సింది ఇస్సాకు కాదు, అబ్రామును కావాల్సింది పరలోక రాజ్యం. హల్లెలూయా అంటాడు. పునాదుల గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఏ పట్టణం? పునాదులు గల పట్టణం. ఈ రోజున ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మన మనసొద్దు. ఇటువంటి మందిరాలు అనేకమైన ఉన్న మన జీవము లేకపోతే మనం ఈ యొక్క మందిరంలో ఉండలేం, జీవించలేం. నేను అంటాను, ఈ జీవము ఎక్కడైతే దాచబడి ఉందో ఆ స్థాయికి మనం వెళ్ళాలి, ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయనతో పాటు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. మన జీవం ఏ పాటిది? కాబట్టి జీవమైనటువంటి క్రీస్తుతో పాటు మనం కూడా నమ్మకమైనటువంటి వారిగా బ్రతికి యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ అధికారాన్ని పొందుకొని ఆ దేవుల్లో దాచబడిన జీవమును పొందుకునే వారికి ఉందో అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభులు వారు మనకు అనుగ్రహించునుగాక. చెప్దాం ఆమేన్. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మోసుకుందాం, ప్రార్థనలో ఉందో. ఇదిగో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, అమ్మ వినబడిందా? ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యం, మన జీవము ఏ పాటిది? మీ జీవము క్రీస్తుతో పాటు ఇదిగో దేవుని యొద్ద దాచబడి ఉన్నదనే మాట మనం విన్నాం. దాచబడినటువంటి జీవము కొరకు మనము ఎదురు చూసేవారికి ఉందాం. ఆ దాచబడినటువంటి ధననిధి మనదే, అది మన సొంతం, అది మన హక్కు. దాన్ని పొందుకోవడానికి ఇదిగో పరలోకమందున్న వాటి వైపు మనం ఆశ పెట్టుకుంటే అది మనదే. భూ సంబంధమైనటువంటి వాటి కోసం ఆశ పెట్టుకుంటే దేవుని సన్నిధిని మైమరిచిపోతూ ఉంటాం, దేవుని సన్నిధికి రాలేకపోతాం, దేవుని సన్నిధిలో గడపలేం, ప్రార్థించలేం, గోజాడలేం. గమనించండి, ప్రార్థన చేసుకుందాం. మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ యవన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. వివాహాలు కాని వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు, సంఘ సరిహద్దులు విశాలపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. బలహీనంలో ఉంటూ అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రియులు అనేక మంది చిక్కుకుపోయారు. ప్రభు వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించి తన ఇంటికి చేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. వీటన్నిటి అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం. మన మధ్యలో ఉన్న సోదగారు ప్రార్థనలో మొదటిగా